నమస్తే ఫ్రెండ్స్. ఎన్టీఆర్ గారి వార్ 2 సినిమాకు సంబంధించి నేను ఒక డైలాగ్ విన్నాను. మరి ఆ డైలాగ్ని వార్ 2 ట్రైలర్లో పెడతారో లేదో నాకు తెలియదు. నిజంగా ఆ డైలాగు లాగా ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ కానీ ఉంటే ఈ సినిమాకు 2000 కోట్లు అలా వచ్చేస్తాయి. ఇంతకు ఫస్ట్ ఆ డైలాగ్ ఏంటో చెప్పి ఇంకా ఆ సినిమా ఎలా ఉంటుందో నేను కొంచెం వివరిస్తాను. ట్రైలర్ కూడా దాని గురించి కూడా చెబుతాను. నమస్తే ఫ్రెండ్స్. ఇవన్నీ చెప్పే ముందు కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం నచ్చితే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. నమస్తే ఫ్రెండ్స్. ఇక మ్యాటర్లోకి వద్దాం. ఎందుకు రాత్రి నేను ఎన్టీఆర్ గారికి సంబంధించిన క్యారెక్టర్ సంబంధించిన ఒక డైలాగ్ విన్నాను. ఆ డైలాగ్ ఏంటంటే, కబీర్ అంటే హృతిక్ రోషన్ గారిని ఉద్దేశిస్తూ ఒక ఆఫీసర్ ఇలా అంటారు, కబీర్ మన ఇండియాకి ఒక పెద్ద శత్రువు ఉన్నాడు, ఆడు ఎప్పుడు చీకట్లోనే ఉంటాడు, ఆడు ఎంత క్రూరుడు ప్రమాదకరం అంటే వాడు ఒక పెద్ద సాతాన్, వాడు ఒక రాక్షసుడు, వాడిని ఎదిరించే క్రమంలో మనం కూడా సాతానం అవ్వాలి. ఒకవేళ మనం ఎదిరించే క్రమంలో మనం కానీ పొరపాటున చావకుండా బతికున్నామంటే ఇక మరణం కంటే పెద్ద ప్రమాదకారు వాడు. ఆడి నుంచి మనల్ని కాపాడే శక్తి ఈ భూమి మీద ఉండదు. ఆహా, మరణం కంటే పెద్ద ప్రమాదం అంటే ఎన్టీఆర్ గారు. ఆయన క్యారెక్టర్ వార్ 2లో నిజంగా ఈ డైలాగ్ లెక్క కానీ, ఈ డైలాగ్ నిజమయ్యి ఈ డైలాగ్ లెక్క కానీ ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ఉంటే సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఇక మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఎన్టీఆర్ గారు ఒక అద్భుతమైన నటుడు, ఒక అద్భుతమైన డబ్బింగ్ చెప్పే ఒక గొప్ప నటుడు. నేను ఆయన హిందీలో సినిమా తీస్తున్నారంటే చాలా 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 హ్యాపీ ఫీల్ అయ్యా. దానికి రీజన్ ఉంది. ఆయన నటనని, ఆయన వాయిస్ మోడ్యులేషన్ని ప్రపంచం మొత్తం, భారతదేశం మొత్తం గుర్తిస్తే మంచిది కదా. ఆయన ఒక అద్భుతమైన నటుడని నాకు అనిపించి ఆయన హిందీలో తీస్తున్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అలాంటిది ఆయన హిందీలో నటిస్తున్నారు కాబట్టి ఆ సినిమా ప్రపంచం మొత్తం రిలీజ్ అయ్యి ఎన్టీఆర్ గారికి పేరు రావాలని కోరుకున్నా. ఆ సమయం రానే వచ్చింది. ఈరోజు 10:08 ఎన్టీఆర్ గారి వార్ 2 ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. నిజంగా నేను విన్న డైలాగ్ లాగా, నేను చెప్పిన డైలాగ్ లాగా ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ఉంటే ఈ సినిమా తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఇక ఎన్టీఆర్ గారి పేరు ప్రఖ్యాతలు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతాయి. అంత గొప్ప నటుడు ఆయన. ఈజ్ డిజర్వ్ ఫర్ ద వరల్డ్ బోర్న్ యాక్టర్. అందులో మీకు డౌట్ అక్కర్లేదు. ఆయన ఒక అర్హత కలిగిన ప్రపంచ నటుడు. అందుకని ఇది హిందీలో వస్తుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. మళ్ళీ చెబుతున్నా, ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ఎలాంటిదంటే, నేను విన్న డైలాగు, ఆయన మరణం కంటే ప్రమాదం, పొరపాటున ఆడి చేతిలో మనం చిక్కి చావకుండా బ్రతుకున్నామంటే ఇక మనల్ని చంపకుండా ఏ శక్తి కూడా ఆపలేదు. మరణం కంటే పెద్ద ప్రమాదం వాడు. నిజంగా అద్భుతమైన ఎలివేషను. నేను ఈరోజు కూడా 10:08 లేదా 10 గంటల నుంచే మొబైల్ దగ్గర పెట్టుకుని ఎదురు చూస్తూ ఉంటాను. నాకు తెలుసు ప్రతి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కూడా ఇలాగే ట్రైలర్ని చూడటానికి ఆతృతగా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారని. నమస్తే ఫ్రెండ్స్.